హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ముందర మాట్లాడుకున్నట్టు కమింగ్ ఈ ఇయర్ 2024 రైల్వే నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఆల్రెడీ ఆర్పిఎఫ్ అనేది వచ్చింది. రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే ప్రెసెంట్ ఒక సర్క్యులర్ టైప్ వచ్చింది. సో నోటిఫికేషన్స్ ఏదైనా కూడా మనం ఫస్ట్ నోటిఫికేషన్ పడే ముందర సిలబస్ అట్ ద సేమ్ టైం ఏవేవి ఉందో అన్ని మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ మొత్తం నీట్గా క్లియర్గా ఉంటే దాని తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. మాక్ ఎగ్జామ్స్. సో దాన్ని ఉద్దేశించి నోటిఫికేషన్ పడే లోపల మా టీం అనేది మొత్తం మీకు కంటెంట్ ఇచ్చేదానికి మొత్తం రెడీ చేస్తున్నాం. నేను నా వైపు నుంచి బయాలజీ సబ్జెక్ట్ అనేది డీల్ చేస్తున్నాను. సో మనం ఈ టైం వేస్ట్ చేయకుండా నేను బయాలజీ సబ్జెక్ట్ నుంచి మీకు ఇచ్చే కంటెంట్ ఏంటి, కంటెంట్ పేజ్ అంటే ఏ చాప్టర్స్ కవర్ చేస్తాము. ఈ చాప్టర్స్ అన్నీ చదివితే అది మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎయిదర్ ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ ఆర్ ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కైనా జిఎస్లో బయాలజీ పార్ట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో చూద్దాం. మనం ఫస్ట్ మీరు నేను చెప్పే సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ అవే ఉండవు, బుక్ పెట్టుకోండి. సో నేనేవైతే మన వీడియోస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు నీట్గా కంటెంట్ అనేది మొత్తం రాసుకోండి, వింటూ రాసుకోండి. సో దట్ మీకు అది ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి, మర్చిపోరు. దాన్నే మళ్ళీ రివిజన్ చేయండి. సో నేను అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ ఇక్కడ నేను ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇస్తాను. ఓకే సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సైటాలజీ ఫస్ట్ చాప్టర్. ఓకేనా? అంటే సైటాలజీ అంటే దాని గురించి బ్రీఫ్గా ఏంటంటే సెల్ గురించి చదవడం అండి. సెల్ గురించి చదవడం సైటాలజీ. దాని గురించి మొత్తం మనకి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నేను ఓవరాల్ వ్యూ చెప్తాను. మొత్తం 16 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 16 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే బయాలజీ అనేది సబ్జెక్ట్ అనేది మీకు గ్రిప్ వస్తుంది. ఫోటోసింథసిస్ మీ అందరికీ తెలుసు. ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో జరిగేది. ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో జరిగేది అది మీకు చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం. ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కవర్ అవుతాయి. ఓకేనా? ఈ క్లోరోఫిల్ అంటే ఏంది, పిగ్మెంట్, ఫోటోసింథసిస్ వల్ల ఏం జరుగుతుంది, ఏది తీసుకుంటుంది, ఏది ఆక్సిజన్ తీసుకుంటుందా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందా, ఏది రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఆ జరిగే ప్రాసెస్ని ఏమంటారు? ఫోటోలిసిస్ అంటే ఏంటి, ఫోటోలిసిస్ అసలు ఏంటిది, ఇవన్నీ దీంట్లో చూస్తాం. బయాలజికల్ నేమ్స్ ఇవన్నీ. ఓకేనా? రెస్పిరేషన్ మీకు తెలుసు, హ్యూమన్స్లో జరిగేది రెస్పిరేషన్. అంటే ఇన్హలేషన్ అంటే ఏంటి, ఇన్హలేషన్ అంటే ఏంటి, ఎగ్జలేషన్ అంటే ఏంటి. ఓకేనా? ఇప్పుడు మనకి హ్యూమన్స్లో రెస్పిరేషన్ ఏ ఆర్గాన్ చేస్తుంది అంటే లంగ్స్. హ్యూమన్స్కి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లంగ్స్. ఫిషెస్కి వచ్చేసి ఏంటి, గిల్స్. ఇలాంటివి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది సబ్జెక్ట్. ఇది మొత్తం కవర్ చేస్తాం రెస్పిరేషన్. ఓకేనా? నెక్స్ట్ న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రియంట్స్ చాప్టర్స్లో విటమిన్స్ వస్తాయి, విటమిన్స్, మినరల్స్. ఓకేనా? విటమిన్స్ అనగానే మీ అందరికీ తెలుసు. విటమిన్స్ అనగానే మనకి ఏమేమి ఉంటాయి, B1, B3, B5 ఇవన్నీ బయాలజికల్ నేమ్స్ ఏంది. B1 అంటే నియాసిన్, థయామైన్, B3 నియాసిన్, B5 అంటే ఏంటి, అలా బయాలజికల్ నేమ్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. దాని డెఫిషియన్సీ అంటే విటమిన్ ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది ఇది. ఓకేనా? అది 4th. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి ఇంకా మీకు తెలిసిందే. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి ఆర్బీసీ గురించి చదువుతాం, డబ్ల్యూబీసీ గురించి చదువుతాము, ప్లేట్లెట్స్ గురించి చదువుతాము. అట్ ద సేమ్ టైం బ్లడ్ గ్రూప్స్ గురించి చదువుతాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఓకేనా? బ్లడ్ గ్రూప్స్ గురించి చదువుతాం ఇది. ఓకేనా? ఇప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ వరకు చూసాము. నెక్స్ట్ డిసీజెస్ కూడా ఇంపార్టెంటే. అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయి. ఏవేవి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకేనా? బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, వైరస్ డిసీజెస్, ప్రోటోజోవా ఇలా ప్రోటోజోవా డిసీజెస్ ఇలా ఇవి మొత్తం ఏది. ఇప్పుడు ఫర్ సపోజ్ టైఫాయిడ్ బయాలజికల్ నేమ్స్ ఏంది, టైఫాయిడ్ ఏ వైరస్ వల్ల వస్తుందో ఆ వైరస్ యొక్క బయాలజికల్ నేమ్ ఏంటి, కోల్డ్ ఏ వైరస్, ఆ వైరస్ యొక్క బయాలజికల్ నేమ్ ఏంటి, కలరా సపోజ్ ప్రోటోజోవా అనుకోండి, ప్రోటోజోవా ఒక బయాలజికల్ నేమ్ ఏంటి. ఇంకా వేరే డిసీజ్
ఏదైనా అది దేని వల్ల వస్తుంది, దాని బయాలజికల్ నేమ్ ఏంటి, ఇది డిస్కస్ చేస్తాం. డిసీజ్ చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నీట్గా సార్ట్అవుట్ చేసుకొని చెప్తాను. టేబులర్ కాలంలో మీరు నీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రీప్రొడక్షన్, ఇది ప్లాంట్ రీప్రొడక్షన్. ప్లాంట్ రీప్రొడక్షన్లో మనకి చాలా ప్లాంట్ యొక్క పార్ట్స్ గురించి చదువుతాం. మేజర్ అది ప్లాంట్ పార్ట్స్ అంటే అది ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి, మేల్ పార్ట్స్ ఉంటాయి. మేల్ పార్ట్స్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఈ రెండు, ఓకేనా, మేజర్, అది చూస్తాము. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనకు తెలుసు ఏవేవి ఉంటాయి. ఎక్స్క్రీటరీ సిస్టమ్కి హెల్ప్ అయ్యే ఏ ఆర్గన్స్, కిడ్నీ ఒకటి, లంగ్స్ అట్ ద సేమ్ లివర్, స్కిన్ కూడా, వీటి ఆర్గాన్స్ గురించి ఇవన్నీ ఎక్స్క్రీటరీ సిస్టమే, ఓకేనా. దీంట్లో మళ్ళీ యూరిన్ గురించి చదువుతాము. కిడ్నీ వచ్చేసరికి యూరిన్ గురించి చదువుతాము. యూరిన్ ఎల్లో కలర్గా ఉండేదానికి ఏ పిగ్మెంట్ హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ, ఓకేనా, వీటి గురించి చదువుతాము. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్. నేను ఓవరాల్ వ్యూ ఇస్తున్నానండి మీకు, ఇలా ఉంటుంది. ఇంకా డెప్త్ వెళ్తాము, ఒక్కొక్క దాని గురించి నీట్గా అన్నీ డిస్కస్ చేస్తాం, ఓకేనా. స్కెలిటల్ సిస్టమ్ అనగానే మనకేంది మీకు తెలుసు, బోన్స్ గురించి, బోన్ రిలేటెడ్ డిసీజెస్ ఇవి కూడా చూస్తాము, ఓకేనా. ఓవరాల్, ఓకేనా, మేజర్ ఇది స్కెలిటల్ సిస్టమ్ వచ్చేసరికి, ఓకేనా. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అనగానే మనకి మొత్తం ఇక్కడ ఇది ఫస్ట్ ఎలా మనకి డైజెషన్ జరుగుతుంది. ఫస్ట్ మౌత్, నెక్స్ట్ టీత్తోనే మనం గ్రైండ్ చేస్తాము. దాని తర్వాత స్టమక్ గురించి చూస్తాము. స్టమక్లో మళ్ళీ లోపల ఓసియోఫేగస్ అంటారు, ఓకేనా. ఈ ఓసియోఫేగస్ లోపల మనకి జ్యూసెస్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటారు కదా, గ్యాస్ట్రిక్ జ్యూస్ అది కూడా హెల్ప్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్కి, గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇవి మళ్ళీ దీంట్లో అన్ని మీకు ఇంకా టీత్ గురించి వచ్చేస్తే టీత్ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేస్తాం. మనకి ఉంటాయి కదా 4 types ఆఫ్ టీత్. చిల్డ్రన్స్లో నెంబర్ ఎంత, అడల్ట్స్లో నెంబర్ ఎంత, అది కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా ప్రీమోలార్స్, మోలార్స్, కెనైన్స్, వీటి కూడా డిస్కస్ చేస్తాం. ఇవి ఈ చిన్నపిల్లల్లో ఏవి ఉండవు, ప్రీమోలార్స్ ఉండవా, మోలార్స్ ఉండవా, కెనైన్స్ ఉండవా, ఏవి ఉండవు, ఓకేనా. దేని గ్రైండింగ్ టీత్ అని అంటారు, ప్రీమోలార్స్ అంటారా, మోలార్స్ అంటారా, కెనైన్స్ అంటారా, ఇవి ఓవరాల్, ఓకేనా. సబ్జెక్ట్ ఇంకా మనము ఒక్కొక్క చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు మీరు నా సిన్సియర్ అడ్వైజ్ నేనేంటంటే మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నోట్స్ అనేది 100% ఉండాలి. లేదంటే చెప్పడం వల్ల నాకు టైం వేస్ట్, విని మీకు టైం వేస్ట్. జస్ట్ వింటారంతే, దాన్ని సార్ట్అవుట్ చేసుకొని చదువుకుంటూ ఉంటేనే గుర్తుంటుంది మీకు. మా టీం అయితే 100 efforts పెడుతుంది. మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, వెదర్ హిస్టరీ, పాలిటీ ఆర్ ఎల్స్ బయాలజీ, కరెంట్ అఫైర్స్ వరకు మీరు ఓకే ఫైన్, మీరు రఫ్గా రాసుకున్నా కూడా, ఎందుకంటే అవి మారుతూ ఉంటాయి, అవి డైనమిక్. ఇవన్నీ స్టాటిక్ పార్ట్, ఇవి మారవు. వన్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసేసుకుంటే అంతే, కథం, ఇంకా అంతే. దాన్ని మనం మార్చేది ఏముండదు. దాన్నే మీరు ఎడిషనల్ ఏమన్నా కొంచెం ఇంక వేరే సోర్స్ దగ్గర ఏదైనా కలెక్ట్ చేసుకుంటే కొంచెం అడిషనల్ పాయింట్స్ మేమేమైనా మిస్ చేసినా దాన్ని యాడ్ చేసుకోవడమే, అంతే, ఓకేనా. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అయింది. ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్లాండ్స్ గురించి చదివేది ఎండోక్రైన్ సిస్టమ్. గ్లాండ్స్ గురించి, బాడీలో ఎన్ని టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి, ఆ గ్లాండ్స్ గురించి చదివేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో గ్లాండ్స్ అన్నీ వస్తాయి, ఓకేనా. హార్మోన్స్, గ్లాండ్స్ అండ్ హార్మోన్స్ గురించి కూడా చదువుతాం. అన్ని హార్మోన్స్ చదువుతాం. ఏ హార్మోన్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఏ టైంలో యాక్ట్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. రీప్రొడక్టివ్ హార్మోన్స్ పేర్లేంటి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బయాలజికల్ వర్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఎండోక్రైన్ సిస్టంలో. చాప్టర్ బాగా ఫోకస్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్. అన్నీ మీరు నోట్స్, ఈ బయాలజికల్ నేమ్స్ అవి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది, ఓకేనా. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, బ్రెయిన్ పార్ట్స్, బ్రెయిన్ యొక్క పార్ట్స్ గురించి చదివేది, కంప్లీట్ బ్రెయిన్. నెక్స్ట్ బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా డిస్కస్ చేస్తాం. బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాం, ఓకేనా. ఇది నెక్స్ట్ ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాంట్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కొంచెం బ్రెయిన్కి గుర్తుపెట్టుకోవడం కష్టం. ముందరే చెప్తున్నాను, ఈ రెండు చాప్టర్స్ బ్రెయిన్కి గుర్తుపెట్టుకోవడం కష్టం. అన్ని బయాలజికల్, ఆల్ బయాలజికల్ వర్డ్స్, అన్ని బయాలజికల్ వర్డ్సే దీంట్లో ఉండేది, ఓకేనా. దీంట్లో మనకి ప్లాంట్ క్లాసిఫికేషను ఒక 2 days, ఎనిమల్ కింగ్డమ్ 2 days పడుతుంది. నేను చెప్తాను, అది కంటిన్యూస్ వినండి, గ్యాప్ ఇవ్వకండి. ఎందుకంటే ఈ రోజు విన్నారనుకోండి, పక్క రోజు కూడా వినండి క్లాసు. గ్యాప్ ఇస్తే ముందర రోజు వినింది అసలు గుర్తుండవు. మిగతావైనా కూడా కొంచెం గ్యాప్ ఇస్తే ఏమైనా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయని.
కాకపోతే ఈ ప్లాంట్ క్లాసిఫికేషన్ ఎనిమల్ కింగ్డమ్. వన్స్ ప్లాంట్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేస్తే డే 1 ఎండ్ అయిపోయేంత వరకు సీక్వెల్ అలానే ఫాలో అవ్వండి, గ్యాప్ ఇవ్వకండి. ముందర రోజు నేను మరీ చెప్తున్నాను, అన్నిటికీ ఇదే చేయండి ప్రాసెస్. కాకపోతే ప్లాంట్ క్లాసిఫికేషన్ ఎనిమల్ కింగ్డమ్కి మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. ఈ 2 చాప్టర్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ ఫిటో హార్మోన్స్. ఫిటో హార్మోన్స్ అంటే ఏం లేనండి, ప్లాంట్ హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ప్లాంట్ రిలేటెడ్ హార్మోన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, అది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం, అట్ ద సేమ్ టైం ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేస్తాం, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది, నోటిఫికేషన్ అనేది రావాలి, వెయిటింగ్. అట్ ద సేమ్ టైం ఆర్పిఎఫ్ తర్వాత నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ ఏవి అంటే ఆర్పిఎఫ్, రైల్వే నుంచి గ్రూప్ డి, నెక్స్ట్ ఏఎల్పి, నెక్స్ట్ ఎన్టీపీసీ. ఎప్పుడు రావచ్చు అనేది ఎగ్జాక్ట్ చెప్పలేము, బట్ నోటిఫికేషన్స్ 2024లో అయితే పక్కా వస్తాయండి, 2024. సో ఈ నోటిఫికేషన్స్ వచ్చే లోపల మనం ఏంటంటే సిలబస్ పైన మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి మినిమం 2 or 3 times రివిజన్ చేసి ఉంటే, దాని తర్వాత ఇంకోటి సిలబస్ కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత అసలు రియల్ గేమ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే. మనం కాంపిటీషన్లో ఎక్కడున్నాము అనేది తెలుస్తుంది, ఎక్కడున్నామని చెప్పి. రియల్ గేమ్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను యాజ్ యూజువల్ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత MCQs ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. మీరు సిలబస్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, GS మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాయండి. మాక్ ఎగ్జామ్స్ మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో ఖచ్చితంగా మాక్ ఎగ్జామ్స్ అనేవి పెడతాము. ఈ మాక్ ఎగ్జామ్స్లో మీరు స్కోరింగ్ అనేది బాగుండాలి. ఓకేనా, సో ఇది బాగా విని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాస్తే యూ విల్ స్కోర్ బెటర్. మీకు స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, సో అది మీరు ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా ఏం వినకుండా మాక్ ఎగ్జామ్స్ రాసి మార్క్స్ సరిగ్గా రాలేదనుకోండి, మీకేం అర్థం కాదు, అసలు మొత్తం కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నాను, మన క్లాసెస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు పెన్ పేపర్ పక్కన పెట్టుకోండి. నీట్గా కంటెంట్ పేజ్ నుంచి డే 1 నుంచి ఇవాళ నుంచి నేను ఏవైతే చెప్తున్నానో డే 1 నుంచి మొత్తం నోట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాప్ మనం ఏదైతే కోర్స్ లాంచ్ చేస్తున్నామో ఈ యాప్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. అట్ ద సేమ్ టైం మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.